ఐసిఐసిఐ బ్యాంక్ వర్సెస్ శాంతిదేవి శర్మ. ఇది కేవలం ఒక కేస్ పేరు కాదు, భారతదేశంలో లోన్ రికవరీ పద్ధతులపై వచ్చిన ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అన్నమాట. పదండి, ఈ కేసు లోతుల్లోకి వెళ్ళి అసలేం జరిగిందో చూద్దాం. అసలు ఒక లోన్ వసూలు చేయడం ఒకరి ప్రాణం తీయగలదా? ఆలోచిస్తేనే చాలా సీరియస్గా ఉంది గదా. కానీ ఈ కేస్ మధ్యలో ఉన్న అసలు ప్రశ్న ఇదే. ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మొత్తం కథ నడుస్తోంది. ఒకవైపు చూస్తే తమ కొడుకుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక కుటుంబం, మరోవైపేమో దేశంలోనే అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటి. వీరి మధ్య జరిగిన ఈ న్యాయ పోరాటం ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సరే, ముందుగా కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. సెక్షన్ 1, ఒక కుటుంబం చేసిన విషాదకరమైన ఆరోపణ. అసలు వాళ్లు చేసిన ఆరోపణేంటంటే, ఒక యువకుడు మోటార్ సైకిల్ కోసం లోన్ తీసుకున్నాడు, కాని దురదృష్టవశాత్తు దాన్ని తిరిగి కట్టలేకపోయాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. అతని తల్లి శాంతిదేవి శర్మగారు ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఏమని? ఐసిఐసిఐ బ్యాంకు పంపిన రికవరీ ఏజెంట్లు తన కొడుకుని తీవ్రంగా వేధించారని, ఆ వేధింపుల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని వాళ్ల ఆరోపణ. సరే, వాళ్ల ఆరోపణల్లో ఒక కాంక్రీట్ అయిన సంఘటన గురించి చెప్పారు. అదే ఆ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకోవడం. సెక్షన్ 2, పోలీసులకు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో ఆ కుటుంబం చెప్పిన దాని ప్రకారం అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, స్టెప్ 1, ఆ రికవరీ ఏజెంట్లు నేరుగా ఇంట్లోకొచ్చి ఆ యువకుడి బెడ్రూంలోకి బలవంతంగా దూసుకొచ్చారట. స్టెప్ 2, అప్పుడక్కడ అతని స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్లందరూ ముందే అతన్ని చాలా వేధించి అవమానించారని ఆరోపించారు. ఇక ఫైనల్గా స్టెప్ 3, అతని మోటార్ సైకిల్ను వాళ్లు స్వాధీనం చేసుకుని తీసుకెళ్లిపోయారు. ఈ అవమానం వల్లే అతను అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడని కుటుంబం వాదన. మరి ఇంత సీరియస్ ఆరోపణతో కుటుంబం కోర్టుకు వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది? కోర్టు వాళ్ల మాట వినిందా? వెంటనే కేసు దిగువ కోర్టుకు, అంటే హైకోర్టుకు వెళ్ళింది. వాళ్ల స్పందన ఎలా ఉందో చూద్దాం. సెక్షన్ 3, దిగువ న్యాయస్థానం మాటలు. ఇక్కడ ఢిల్లీ హైకోర్టు చాలా కీలకమైన పని చేసింది. కేవలం పోలీస్ విచారణకు ఆర్డర్ వేయడమే కాదు, అంతకంటే ఒక అడుగు ముందుకేసి బ్యాంక్ రికవరీ పద్ధతులపై కొన్ని బలమైన, చాలా విమర్శనాత్మకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలే, ఈ అబ్జర్వేషన్సే మొత్తం కేసినొక మలుపు తిప్పాయి. సరే, హైకోర్టు వ్యాఖ్యలు చేసింది, విచారణ మొదలైంది, అంతా అయిపోయిందనుకుంటే ఇక్కడే అసలు ట్విస్ట్. బ్యాంక్ ఈ కేసును దేశంలోనే అత్యున్నత న్యాయస్థానానికి తీసుకువెళ్ళింది. సెక్షన్ 4, అపీల్ టు ది టాప్. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఐసిఐసి బ్యాంక్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది, కానీ పోలీస్ విచారణను ఆపమని అడగలేదు. మరి దేనికి వెళ్ళినట్టు? వాళ్ల ఉద్దేశం వేరే ఉంది. అదే ఈ కేసుని మరింత కాంప్లికేట్ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టులో అసలు గొడవ దేని గురించంటే, చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ గోలేంటంటే, హైకోర్టు చేసిన ఆ కఠినమైన వ్యాఖ్యలున్నాయి కదా, వాటిని అఫీషియల్ రికార్డ్స్ నుంచి పూర్తిగా తీసేయాలి, ఎక్స్పంజ్ చేయాలి. కాని శర్మ కుటుంబం ఏమంటోందంటే, అస్సలొప్పుకోం, ఆ వ్యాఖ్యలు ఉంటేనే బ్యాంకును జవాబుదారీగా నిలబెట్టగలం, విచారణ సరిగ్గా జరుగుతుంది అని వాళ్లు వాదించారు. సో ఇప్పుడు బాల్ సుప్రీంకోర్టు కోర్టులో ఉంది. వాళ్లేం నిర్ణయం తీసుకున్నారు? సెక్షన్ 5, ద సుప్రీంకోర్ట్ డిసైడ్స్. ఫైనల్గా సుప్రీంకోర్టు తన తీర్పు చెప్పింది. వాళ్ల ప్రధాన నిర్ణయమేంటంటే, హైకోర్టు చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించబడవు, అంతే. ఇది శర్మ కుటుంబానికి ఒక రకంగా చాలా పెద్ద నైతిక విజయమని చెప్పాలి. ఆ వ్యాఖ్యలను ఉంచుతోనే సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. మొదటిది, విచారణ నిష్పక్షపాతంగా జరగడానికి హైకోర్టు అంతకుముందే ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది, అది సరిపోతుంది అని చెప్పింది. రెండవది, పోలీస్ విచారణను 3 నెలల్లోగా ముగించాలి, టైం పెట్టేసింది. ఇక మూడోది, ఆ రిపోర్ట్ను డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నేరుగా హైకోర్టుకే ఇవ్వాలని ఆదేశించింది. ఆగండి, ఇక్కడొక నెంబర్ కనిపిస్తోంది, 25,000 రూపాయలు. ఏంటిది? ఇది ఐసిఐసిఐ బ్యాంక్ శర్మ కుటుంబానికి వాళ్ల కోర్టు ఖర్చుల కోసం చెల్లించాలని సుప్రీంకోర్టు వేసిన ఫైన్. అమౌంట్ చిన్నదే కావచ్చు, కానీ ఇదొక సింబాలిక్ విక్టరీ అన్నమాట. నైతిక బాధ్యతను గుర్తుచేసే ఒక సంకేతం. సరే, ఈ కేసులో తీర్పు వచ్చింది, కాని దీని ప్రభావం కేవలం ఆ ఒక్క కుటుంబానికో, ఆ ఒక్క బ్యాంకుకో పరిమితం కాలేదు. ఇది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకే ఒక బలమైన సందేశం పంపింది. అదేంటో చూద్దాం. సెక్షన్ 6,
ఎ మెసేజ్ టు ఆల్ బ్యాంక్స్. ఈ మొత్తం కేసు యొక్క సారాంశం ఈ ఒక్క కొటేషన్లోనే ఉంది. ఇది సుప్రీంకోర్టు చెప్పిన మాట. మేము ఆర్థిక సంస్థలకు గుర్తు చేయడం సముచితమని భావిస్తున్నాము. రుణాల వసూలు లేదా వాహనాల స్వాధీనం చట్టపరమైన మార్గాల ద్వారానే జరగాలి. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా! ఇది కేవలం ఐసిఐసిఐ బ్యాంకు కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక సంస్థకు ఇచ్చిన హెచ్చరిక. మరి ఈ కేసు అంత ముఖ్యమైనదిగా ఎందుకు పరిగణిస్తారంటే, ఇది కొన్ని విషయాలను చాలా స్పష్టం చేసింది. మొదటిది, బ్యాంకులు లోన్ రికవరీ కోసం సార్ఫాసీ యాక్ట్ లాంటి చట్టపరమైన మార్గాలనే అనుసరించాలి, అంతేకాని ఇష్టమొచ్చినట్టు చేయకూడదని గట్టిగా చెప్పింది. రెండవది, చాలాసార్లు వివాదాలకు కారణమయ్యే ఈ థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్ల ప్రవర్తన మీద ఇదొక స్పాట్లైట్ వేసింది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, ఏ ఆర్థిక సంస్థకైనా లాభాలతో పాటు సామాజిక, నైతిక బాధ్యతలు కూడా ఉంటాయని గట్టిగా గుర్తుచేసింది. సో ఫైనల్గా ఈ కేసు మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. లోన్ రికవరీకి, వేధింపులకు మధ్య ఉన్న లైన్ ఎక్కడ గీయాలి? ఈ తీర్పు ఒక చట్టపరమైన దారి చూపించింది నిజమే, కాని ఆ లైన్ దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై, రికవరీ ఏజెంట్లపై, ఇంకా మన సమాజంపై కూడా ఎప్పటికీ ఉంటుంది. దీని గురించి ఆలోచించండి.